హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, అంటే గ్యాస్ సిలిండర్లు వాడేవారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా మరో 3 రోజుల్లో ఏందంటే ఈ ఒక్కటనేది చేసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ ఒకటి చేసుకోకపోతే గనుక మీకు సిలిండర్ అనేది రాదు. అయితే ఏ ఒకటి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ని ఎవరైనా ఫాలో కాకపోతే వెంటనే ఛానెల్‌ని కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నప్పటికీ మనకేంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు చాలా రూల్స్ అనేది పెడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏందంటే దేశవ్యాప్తంగా ఎవరైతే సిలిండర్లు యూజ్ చేస్తున్నారో గ్యాస్ సిలిండర్లు వీరందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే గనక మీకు సిలిండర్ అనేది రాదు. అంటే మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది యాక్టివేట్‌లో ఉన్నట్టు అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మీకు యాక్టివేట్ లేదు అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. ఈవెన్ మీ యొక్క రేషన్ కార్డు కూడా ఆ ఈకేవైసీ ఉంటేనే యాక్టివేషన్, లేదంటే మీకు యాక్టివేషన్ అనేది చూపించదు. మీకు రేషన్ కూడా వేరు. ఇదే విధంగా మనకు గ్యాస్ సిలిండర్ కూడా ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. తెలిసిన వారు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. తెలియని వారు ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే పీఎం ఉజ్వల యోజన అక్కడికి ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు అక్కడి నుండి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే. ఒకవేళ మాకు తెలీదనుకుంటే గనుక తప్పనిసరిగా ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలి. ఈ ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మీరు ఇంట్లో హెచ్‌పీ గ్యాస్ కానివ్వచ్చు, ఇండియన్ గ్యాస్ కానివ్వచ్చు, అలాగే భారత్ గ్యాస్ కానివ్వచ్చు. సో, మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ ఏజెన్సీకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ అనేది అలాగే గ్యాస్‌కి సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో సో, అది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో, తీసుకొని వెళ్తే గనక అక్కడ వాళ్ళు మీ యొక్క గ్యాస్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ దగ్గర వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకేవైసీ చేస్తారు. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్తే చాలు ఈకేవైసీ అయిపోతుంది. ఒకవేళ గ్యాస్ ఆఫీసుల్లో లేకపోయినా గానీ మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది యాక్టివేట్‌లో ఉన్నట్లు గవర్నమెంట్ అయితే గుర్తిస్తుంది. సో, ఈ యాక్టివేషన్‌లో ఉంటేనే మీకు సిలిండర్ కానివ్వచ్చు, కొంతమందికి సబ్సిడీ ఏదైతే వస్తుందో రీసెంట్‌గా మనం ఈ దీపం పథకం ద్వారా సబ్సిడీ వస్తుంది కదా! సో, ఆ సబ్సిడీ రావడము ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మేము చేసుకున్నాము అని చెప్పేసి చాలామంది అడుగుతారు. ఎవరైతే ఆల్రెడీ చేసుకున్నారో వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే చేసుకొని ఉండరో వారికి మాత్రమే ఈ ఈకేవైసీ అవసరం. సో, ఇదండి మనం తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. ఇది మార్చి 31 తేదీ వరకు ఆఖరు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే మళ్ళీ మనకు ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఈ డేటే లాస్టా అనేది మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మేబీ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా అయితే ఉంది. లేదంటే గనక ఈ డేట్‌తోనే మనకు సరిపెట్టే అవకాశం కూడా అయితే ఉంది. సో, ఇదండి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసి తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.